ఇప్పుడు ఈశ్వర్ ఉన్నారండి. ఈశ్వర్ గారు మేడం నమస్తే. నమస్తే. కోదండరామ్ సార్తో మాట్లాడండి. మేడం నమస్తే సార్. నమస్తే. నమస్తే ఈశ్వర్. ఈశ్వర్ గారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. తెలంగాణ పాత్రలో మీరు ఎంతో పెద్ద ఎత్తున నమస్తే సార్. తెలంగాణ పాత్రలో పెద్ద ఎత్తున మీది ప్రొఫెసర్ తెలంగాణ పాత్రల రావడానికి ప్రొఫెసర్లే కానీ ఉద్యమకారులే కానీ మేధావులే కానీ చాలా తెలంగాణ పాత్ర 69 నుంచి మీకు అంత అనుభవం ఉండి కొట్లాడి తెచ్చి తెలంగాణ రాకేసు చేతిలో పెట్టడం జరిగింది. ఆ పెట్టిన ఈ 10 ఏళ్ల పాలనలో మీరు ఈ 10 సంవత్సరాల తెలంగాణ కేసీఆర్ కు చేతులు పెట్టి కేసీఆర్ ను 10 ఏళ్లు ఎప్పుడు నిలదీయడమే జరిగింది. ఆ నిలదీయడంలో మళ్ళా భూమిక పాత్ర పోయించడం జరిగింది. కోదండరామ్ రెడ్డి గారికి ప్రత్యేక పాత్ర ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కంగ్రాచులేషన్ మీకు అడ్వాన్స్ గా రేవంత్ రెడ్డి సమక్షంలో కేబినెట్ లో మీకు ఎమ్మెల్సీ ఇచ్చి విద్యాశాఖకు మంత్రి గిట్లా వస్తే మీరు ప్రజలకు ఏం చేయాలనుకుంటారు, విద్యార్థులకు ముఖ్యంగా విద్యార్థులకు ఏం చేయాలనుకుంటారు. ఇప్పుడు మీరు ఆ క్యాబినెట్లకు వస్తే 10 సంవత్సరాలు కేసీఆర్ మీరు వ్యతిరేకంగా పోరాడి ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎందుకంటే బాధ్యతలు అవుతారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తారు కాబట్టి మీ పాత్ర ఏమి ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు? తప్పకుండా బాధ్యత నెత్తినబడ్డప్పుడు మనం వదిలిపెట్టడానికి వీల్లేదు కదా. అందుకని ఏదన్నా అవకాశం దొరికితే నిర్ణయాలు తీసుకునే అవకాశం దొరికితే తప్పకుండా ప్రజలకు మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటాం. ఇవాళ తెలంగాణ విద్యారంగానికి ఉండే ప్రధాన సమస్య ఏంటంటే కావలసినంతమంది సిబ్బంది లేరు. ఆ సిబ్బందిని సమకూర్చాలి. 2 వసతులు పూర్తిగా దెబ్బతినిపోయినాయి. 10 ఏళ్ళు సంపూర్ణంగా నిర్లక్ష్యం చేయటం వల్ల వాటిని పునరుద్ధరించాలి. ప్రభుత్వ స్కూళ్లకు కానీ కాలేజీలకు కానీ యూనివర్సిటీలకు కానీ గౌరవ ప్రతిపత్తులను పెంచాలి. అక్కడ మంచి చదువు దొరుకుతుందనేటువంటి విశ్వాసాన్ని కలిగించాలి. 4వది ఏంటంటే మామూలుగా ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాలతో పాటు ఆధునికమైనటువంటి అభివృద్ధి జరిగింది. చాలా కొత్త విషయాలు కూడా చాలా చోట్ల శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. వాటిని కూడా విద్యార్థులకు తెలియజెప్పాలి. వీటితో పాటు నైపుణ్య స్థాయిని పెంచడానికి కూడా ప్రయత్నాలు జరగాలి. ఏదన్నా వాళ్ళు పని చేసుకొని బతికే పరిస్థితి వాళ్లకు రావాలి. ఇవన్నీ ప్రయత్నాలు ఇవాళ మనం చేయగలిగితే మన దగ్గర విద్యా వ్యవస్థ బలపడుతుంది. తక్కువ ఖర్చుతో ఉచితంగా విద్య చెప్పడానికి అవకాశం కలుగుతుంది. ఆ ప్రయత్నాన్ని సీరియస్గా చేద్దాం. గవర్నమెంట్లు ఉంటామా లేదా అనేది వేరే విషయం, కానీ పని మాత్రం చేయటానికి పూనుకుంటామని సందర్భంగా హామీ ఇస్తున్నాం.